నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం చేసే ప్రతి పూజల్లో మొట్టమొదటిగా చేసేది వినాయకుడి పూజ. విఘ్నేశ్వరుడు అనుగ్రహిస్తే ఎటువంటి విఘ్నాలు అడ్డురావని నమ్ముతారు. ఎటువంటి పనులైనా దిగ్విజయంగా పరిపూర్తవుతాయని విశ్వసిస్తారు. సామాన్య జనులే కాదు, దేవదేవుళ్ళు కూడా తాము తలపెట్టే ఏ పనికైనా ముందుగా ఈ విఘ్ననాయకుడినే అర్చిస్తారు. అటువంటి విఘ్నేశ్వరుడికి అపురూపమైన మహిమాన్వితమైన ఆలయం ఇది. నేటి తీర్థయాత్రలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఏ విఘ్నాలనైనా తొలగించి కార్యజయం ఇచ్చే గణనాయకుడు. వినాయక శ్రీ కాణిపాక ప్రమాణం చేసిన 90 రోజుల్లో నిరూపణ చేసే సత్య ప్రమాణాల స్వామి. జయ జయ శుభకర వినాయక శ్రీ. రోజు రోజుకు పెరుగుతూ మహిమను చాటుకుంటున్న స్వయంభూ గణాధిపుడు. కాణిపాకంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఎన్నో పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధ క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. కలియుగ బాంధవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతికి కేవలం 68 కిలోమీటర్లు దూరంలో ఉన్న క్షేత్రమే కాణిపాకం. ఎంతో అందమైన ప్రకృతితో అలరారే ఈ క్షేత్రంలో విఘ్నాలకు నాయకుడు వినాయకుడు కొలువై మనందరి పూజలు అందుకుంటున్నాడు. ఆ గణపతిని వరసిద్ధి వినాయకుడు అనే పేరుతోనే ఎందుకని ప్రసిద్ధుడయ్యాడో తెలుసుకుందాం. స్వయంభూగా వెలిసిన కాణిపాక క్షేత్రం ప్రాశస్త్యమేమిటో వీక్షిద్దాం. లోక కళ్యాణ రూపాయ కాణిపాక స్వయంభువే సర్వలోక శరణ్యాయ విఘ్నదేవాయ మంగళం. కలియుగానికి వరదాయకుడు శ్రీ వెంకటేశ్వరుడైతే ఏ యుగానికైనా విఘ్నహారకుడు విఘ్నేశ్వరుడు. తిరువేంగళరాయుని నిలయం తిరుపతికి కేవలం 68 కిలోమీటర్ల సమీపంలో ఉన్న విఘ్ననాయకుని ఆలయం అలరారుతున్న కాణిపాకం ఇదే. సప్త ఋషులకు సంకేతంలా 7 అంతస్తుల రాజగోపురం, 7 లోకాలకు ప్రతినిధుల్లా 7 కలశాల మహారాజగోపురం. తన నుదిటిపై ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః అని రాసి ఉన్న అక్షరాలు నామాల్లా ధరించి ఆహ్వానం పలుకుతోంది. ఆ మహారాజగోపురం దాటి మన చూపులను విహంగ వీక్షణంలా ప్రసరిస్తే ఎన్నో గోపురాలు విమాన శిఖరాల సమూహం కనువిందు చేస్తుంది. కాణిపాకం ఆలయం ప్రాభవం ప్రత్యక్షమవుతుంది. ఆ విమాన శిఖరాలలో మట్టి రంగులో ఉన్నదే వినాయక స్వామి వారి గర్భాలయ విమాన గోపురం. గణపతి విగ్రహ పూజల్లో మట్టి వినాయక పూజ చాలా ప్రాశస్త్యమైందని పండితులు చెబుతారు. అటువంటి మట్టి వినాయకుని రంగులో మెరిసిపోతూ ఉంటుంది ఆ విమాన శిఖరం. అది కాణిపాకం వినాయకుడు స్వయంభుగా ఏ బావి నుంచి వెలిశాడో ఆ బావి ఉన్న ప్రదేశం. నూతిలోంచి లేచి వచ్చిన స్వామి ఆ బావి బురద మట్టిలోంచి తన రూపాన్ని తానే రూపుదిద్దుకొని లేచినట్లు ఉంటాడు. భువి నుంచి ఉద్భవించిన దేవర భూమికి సంకేతంలా
బాణపుట్టతో లంబోదరుడిగా ఉంటాడు. సత్య ప్రమాణాల స్వామి అని పేరు కదా, ఆ ప్రమాణాలను వినడానికా అన్నట్లు పెద్ద పెద్ద చెవులతో చామర కర్ణుడుగా కానవస్తున్నాడు. ఈ స్వరూపం వాస్తు సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుందని మరీ మరీ చెబుతారు. అటువంటి వినాయకుని స్వరూపం కాణిపాకం దేవస్థాన మూల విరాట్టుగా ఉండటం వల్లే ఈ దేవస్థానం ఎంతో విశిష్టమైందిగా, మహిమాన్వితమైందిగా పేరు పొందింది. వరప్రదా వక్రతుండ మమ్ముల కానరా, జయ జయ సిద్ధి వినాయక సర్వాభీష్ట ప్రదాయక. కాణిపాకం వినాయకుడికి, ఆయన క్షేత్రానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందంటారు. ఆ గణపతి స్వామి వారు ఇక్కడ స్వయంభువుగా అవతరించారని ఇక్కడ పండితోత్తములు చెబుతున్నారు. ఈ ఆలయానికి సంబంధించిన పురాణ గాథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ గాథ ఏమిటో విందాం. ఆ గాథతో ముడిపడి ఉన్న ఈ క్షేత్ర విశేషాలను చూద్దాం. ఈ క్షేత్రానికి దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ కాణిపాకం క్షేత్రాన్ని విహారపురి అనేవారు. ఈ ప్రాంతంలో పుట్టుకతో మూగ, చెవిటి, గుడ్డివారైన 3 సోదరులు తమ పొలానికి నీటి కోసం బావి పూడిక తీస్తుండగా అకస్మాత్తుగా రక్తం చిమ్మిందట. ఆ రక్తం ఆ 3 పడి వారి అంగవైకల్యం పోయిందట. అక్కడే స్వామివారి మూర్తి రూపం కనిపించిందట. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది. అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉంది. దానిలో స్వామివారి వాహనం ఎలుక ఉంది. సందర్శకుల కోసం అమర్చిన అద్దాల అరల్లో అలంకృతమై ఉన్న స్వామివారి వెండి కవచాలను చూస్తే ఒక మహిమాన్వితమైన విషయం తెలుస్తుంది. 1945వ సంవత్సరంలో వినాయకుని మూల విరాట్టుకి అలంకరించిన వెండి కవచం వెడల్పు 2 అడుగుల 4.5 అంగుళాలు మాత్రమే. 2002 నాటికి వెడల్పు 3 అడుగులుగా, ఎత్తు 4 అడుగుల 4.5 అంగుళాలుగా పెరిగింది. ఒకనాటి వెండి తొడుగులు నేటికి సరిపోక కొత్తగా చేయించి పెట్టడం అనేది స్వామివారి విగ్రహం నానాటికి పెరుగుతోందనేందుకు ఇదే తార్కాణం. సచ్చిదానందదాయకం కరువు కారణంగా నీటి ఓట తగ్గిన కారణంగా బావిలో ఉన్నటువంటి పూడిక తీద్దాము అనే ఉద్దేశంతో ఈ మూగ, చెవిటి, గుడ్డి సోదరులు గెడ్డపారతో తవ్వడం జరుగుతుంది. స్వామివారి శిరస్సుకి గెడ్డపార తగిలి రక్తం రావడం జరిగింది. రక్తంతో కలిసినటువంటి నీళ్లు ఎప్పుడైతే వారిపైన పడ్డాయో వారికి మోక్షం లభించింది. అనగా మూగవాడికి మాటలు రావడం, గుడ్డివాడికి కనపడడం, చెవిటివాడికి వినపడడం జరిగింది. ఆ విశేషాన్ని చూసినటువంటి గ్రామస్తులందరూ తండోపతండాలుగా వచ్చి అనేక కొబ్బరికాయలు కొట్టి ఆ కొబ్బరి నీళ్లు స్వామివారి పైన పోయడం జరిగింది. కాణి అనగా 1.25 భూమి అని, ఆ కాణి భూమిలోని ఈ కొబ్బరి నీళ్లు పారాయి కాబట్టి కాణీపారకం అసలు పేరు. కాలక్రమేణా అది కాణిపాకంగా మారింది. ముందు స్వామివారి యొక్క శిరస్సు భూమిపైకి వచ్చింది. తర్వాత భుజాలు, తొండము, బొజ్జ, ఇప్పుడు బొజ్జ వరకు స్వామివారు వచ్చి ఉన్నారు. దినదిన ప్రవర్ధమానంగా మన మానవుల వలనే లావు, ఎత్తు ఈ 2 పెరుగుతూ ఉంటాయి. స్వామివారి చేసిన వెండి కవచాలు దానికి నిదర్శనం. 5 ఏళ్లకు ఒకసారి, 6 ఏళ్లకు ఒకసారి ఈ కవచాలు మార్చడం జరుగుతూ ఉంటుంది. ఆ మార్చిన కవచాలన్నీ ఆలయంలో చూడవచ్చు. చారిత్రక ఆధారాల్లోకి వెళితే ఈ దేవాలయాన్ని 11వ శతాబ్ద ప్రారంభంలో చోళరాజు మొదటి కులుత్తుంగ చోళుడు నిర్మించాడని తెలుస్తుంది. 1336 తర్వాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీనిని అభివృద్ధి చేశారు. ప్రస్తుత కాలంలో ప్రవాస భారతీయ భక్తుల విరాళాలతో ఆధునిక రూపంలో పునర్నిర్మాణం చేశారు. దానికి తోడుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సుమారు 25 కోట్ల రూపాయల నిధులతో వసతి, కళ్యాణ మండపాలు వంటి భారీ అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రతి దేవాలయంలో కూడా మనకి 9 రోజులు మాత్రమే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మనకి ఇక్కడ ఉభయదారుల వ్యవస్థ ఉండడం, ఆ ఉభయదారులకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాహనం ఉండడం వల్ల మనకి ప్రత్యేకంగా కాణిపాక దేవస్థానంలో 21 రోజుల పాటు బ్రహ్మాండంగా ఘనంగా ఆ దేవదేవుడికి ఇక్కడ ఉత్సవాలు జరుపుతారు. ఈ రకంగా మన దేవాదాయ శాఖలో మనకి అత్యంత ఎక్కువ ఆదాయం కలిగిన ఒక దేవస్థానముగా 8 దేవస్థానంలో ఒక దేవస్థానంగా కాణిపాకం నిలిచింది. భక్తులకు ఎటువంటి ఆటంకాలు, ఇక్కట్లు కలగకుండా వారికి శీఘ్రగతిన దర్శనం కలిగించే ఏర్పాట్లు చేసుకుంటున్నాం. నిత్యాన్నదాన ప్రసాదం చేస్తున్నాం. భక్తులు ఇచ్చిన డొనేషన్లతో అన్నదానం ట్రస్ట్ ద్వారా ఉన్న డబ్బులతో ప్రతిరోజు చాలా చక్కని
భోజనం అన్నప్రసాదం వితరణ జరుగుతూ ఉంది. ఒకనాటి ఆలయం కంటే నేటి ఆధునిక నిర్మాణాలతో కూడిన ఆలయం అధునాతన వసతులు, మార్గాలు, విశాలమైన ప్రాంగణాలతో చూడచక్కగా అలరారుతోంది. ప్రవేశ మార్గం నుంచి మొత్తం ఆలయ పరిసరాల వరకు ఇప్పుడు నూతన శోభను సంతరించుకున్నాయి. ఎక్కడా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రమైన పరిసరాలు భక్తులకు ఎంతో సంతృప్తి కలిగిస్తున్నాయి. భక్తులు బస చేసే గదుల్లోనూ ఉన్నత ప్రమాణాలతో కూడిన సదుపాయాలు కల్పించారు. యాత్రికులు కాలకృత్యాలు తీర్చుకోవటానికి శౌచాలయాలను పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారు. కాణిపాకం దేవస్థానంలో భక్తుల కోసం ఉన్నత ప్రమాణాలతో సకల సదుపాయాలు నెలకొల్పారు. పరిశుభ్ర పరిసరాల కారణంగా భక్తుల రాక బాగా పెరిగింది. పారిశుధ్యం విషయంలో నిర్వహించిన IVRS సర్వేలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో కాణిపాకం 2వ స్థానంలో నిలిచింది. ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఈ దేవస్థానం అభివృద్ధి విషయంలో అయితేనేమి, మూల స్థానంలో నైవేద్యాల విషయంలో అయితేనేమి, సామాన్య భక్తులకు ఇచ్చే ఉచిత ప్రసాదం విషయంలో అయితేనేమి, అన్ని విధాలా కూడా క్యూ లైన్స్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం జరుగుతుంది. ఇంకనూ ఈ దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు 25 కోట్ల చైర్మన్ గారు ఇవ్వడం, గెస్ట్ హౌస్ 9 కోట్లతోనూ 16 కోట్లతో 2 ఉచిత కళ్యాణ మండపాలు 2 నిర్మిస్తున్న తొందరలో. గోశాలలో కూడా మనకు 110 ఆవులు ఉన్నాయి. ఆ దేవుడి సేవకు పాలు అక్కడి నుంచే తీసుకొస్తాము. నూతన గోశాల ఏర్పాటు చేసేదానికి కూడా మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. వచ్చిన ప్రతి భక్తుడికి ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు 3 వేళల దద్దోజనం, చిత్రాన్నం, పెరుగన్నం ఉచిత ప్రసాదంగా భక్తులు ఇవ్వడం జరుగుతుంది. కాణిపాకం ఆలయ రాజగోపురం ముందు ఉన్న ఆలయ పుష్కరిణి భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. పరిశుభ్రమైన మంచినీటి కోనేరుగా ఈ పుష్కరిణి భక్తుల శుచి శుభ్రతలు పాటించడానికి ఎంతో అనువుగా ఉంది. కోనేరు మధ్యలో ఉన్న చిరుమందిరంలో మూల విరాట్టును పోలిన నమూనా విగ్రహం తీర్థయాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఒక నదీ తీరాన ఏర్పడిన క్షేత్రాలే తీర్థక్షేత్రాలు. ఆ క్షేత్రాలకు చేసే యాత్ర తీర్థయాత్ర. ఒక పవిత్ర నదీ తీరాన ఈ కాణిపాక క్షేత్రం అలరారుతోంది కనుకనే ఇది తీర్థక్షేత్రమైంది. ఇంతకీ ఏ నదీ తీరాన ఈ క్షేత్రం ఏర్పడింది? ఆ నది ప్రాశస్త్యమేంటో తెలుసుకుందాం. ఆ నదీ క్షేత్రంలో వినాయక స్వామితో పాటు వెలుగొందుతున్న ఇతర దేవీ దేవతలను దర్శించుకుందాం. పవిత్ర బహుదా నది ఒడ్డున కాణిపాకం క్షేత్రం ఉంది. ఈ నదికి ఆ పేరు రావడంపై ఓ కథ ప్రచారంలో ఉంది. పూర్వం శంఖుడు, లిఖితుడు అనే 2 సోదరులు శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శనార్థం పయనమయ్యారట. మార్గమధ్యలో తమ్ముడు లిఖితునికి ఆకలి వేసి ఎదురుగా కనిపించే మామిడి పండును కోసుకొని తింటానని అడిగాడట. దానికి శంఖుడు తమ్ముణ్ణి వద్దని వారించాడట. అయినప్పటికీ లిఖితుడు మామిడి పండు కోసుకొని తిన్నాడట. దానితో శంఖుడు రాజు దగ్గరికి వెళ్లి తమ్మునిపై ఫిర్యాదు చేశాడట. రాజు లిఖితుని బాహువులు నరికించి వేశాడట. రాజు తమ్మునికి ఇంత పెద్ద శిక్ష వేస్తాడని ఊహించని శంఖుడు చేసిన తప్పిదానికి చింతిస్తూ తమ్ముణ్ణి తీసుకుని స్వామి దర్శనానికొచ్చి నదిలో మునిగారట. దాంతో వెంటనే లిఖితునికి చేతులు రావడం జరిగిందట. బాహువులు ఇచ్చింది కాబట్టి ఈ నదికి బాహుదా నది అని పేరు వచ్చిందని చెబుతారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఈ బాహుదా నది ఒడ్డునే ఉంది. ఈ నదీ జలాల్లో స్నానం చేసి వినాయకుడిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని, సత్యం నిలబడుతుందని నమ్మకం. ఈ పరిసరాల్లోనే జనమేజయుడు కట్టించిన ఒక పాత దేవాలయం ఉంది. అదే మణికంఠేశ్వర స్వామి ఆలయం. దాన్ని చోళరాజైన రాజరాజేంద్ర చోళుడు తన బ్రహ్మహత్యా దోషాన్ని పరిహారానికై కట్టించాడు. ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్ప సంపద చోళ విశ్వకర్మ శిల్పి శైలికి ఉదాహరణగా వెలుగొందుతోంది. వినాయకుడున్న ప్రతి చోట శివుడుండును అన్నట్లుగా వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి సమీపంలోనే ఈ మణికంఠేశ్వర మహాదేవుడి ఆలయం ఉంది. కాణిపాకాన్ని శివ వైష్ణవ క్షేత్రంగా పిలుస్తారు. ఇక్కడ స్వామి ఆలయానికి సమీపంలో కొలువై ఉన్న మరో ఆలయం వరదరాజస్వామి ఆలయం.
వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి కొంచెం దూరంలో ఈ ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయంలో కొలువైన శ్రీ వరదరాజస్వామి వారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. సర్వకాలము స్వామి రూపము చిద్విలాసలహరి. జన్మము పొందిన మర్మము తెలిసే నిన్ను చూసినాక, దేహమున్నది ప్రాణమున్నది తలచుకొందుకేగా. ఏ ఆలయానికైనా కొన్ని విశిష్టమైన కార్యక్రమాలు ఆ ఆలయ వైశిష్ట్యాన్ని మరింత పెంచుతాయి. అటువంటిదే కాణిపాకం వినాయకునికి చేసే సత్య ప్రమాణాలు. నిత్య పూజలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, అయనోత్సవాలు, వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఇలా అనేక ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ జరిగే ఉత్సవ సంరంభాలు, హోమ క్రతువులు ఎంత వైభవంగా జరుగుతాయో చూసి తరిద్దాం. కాణిపాకం క్షేత్రంలో సిద్ధి బుద్ధి సమేతుడైన స్వామివారు ఎదుట చేసే ప్రమాణాలు ఎంతో ప్రామాణికంగా ప్రసిద్ధి చెందాయి. బ్రిటిష్ కాలం నాటి మద్రాసు హైకోర్టు కూడా ఈ ప్రమాణాల్ని పరిగణలోకి తీసుకునేవారట. ప్రమాణం చేసిన వారికి 90 రోజుల్లో దాని ఫలితాన్ని పొందుతారని ఇక్కడి వారి విశ్వాసం. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సత్య ప్రమాణాలకు నిలవు. ఇక్కడ స్వామివారి ముందర ఎవరైతే అబద్ధపు ప్రమాణం చేస్తారో వారికి 90 రోజులలో శిక్ష ఖాయం. పూర్వకాలంలో అయితే ఇదే విషయాన్ని కాణిపాకంలో ప్రమాణం చేస్తాము అంటే కోర్టులో కూడా దాన్ని ఆ కేసు పైన విచారణ చేపట్టేవారు కాదు. ఇప్పటికి కూడా అలాగే జరుగుతుంది. ప్రమాణం చేసి అబద్ధ ప్రమాణం చేసిన వారికి 90 రోజుల్లో శిక్ష పడుతోంది. కాబట్టి ఇక్కడ చాలా అత్యంత విశేషము. అది ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది. వాది ప్రతివాది ఇద్దరూ కూడా కోనేట్లో స్నానం చేసి తడి బట్టలతో వచ్చి, వాది ఉదాహరణకి స్వామి నీ సాక్షిగా ఈ వ్యక్తికి ఇంత ధనాన్ని ఇచ్చాను అని కర్పూరం వెలిగిస్తే, ప్రతివాది స్వామి నీ సాక్షిగా ఆ ధనం నేను తీసుకోలేదు అని కర్పూరం ఆర్పివేయాలి. ఎవరైతే ఇద్దరిలో ఎవరు అబద్ధం ఆడినా కూడా 90 రోజుల్లో శిక్ష అయితే ఖాయంగా జరుగుతుంది. అది ఇక్కడ విశేషం. కేతుగ్రహ దోషమున్నవారు ఇక్కడ స్వామివారిని భక్తితో ధ్యానిస్తే కేతుగ్రహ దోష నివృత్తి జరిగి శుభం జరుగుతుందని భక్తులు చెబుతారు. అటువంటిది ఏకంగా గణపతి హోమమే చేస్తే మరింత పుణ్యఫలమో చెప్పలేం. కాణిపాకం ఆలయంలో గణపతి హోమానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గణపతి హోమం నిర్వహించటం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, కష్టాలు తొలగిపోయి కార్యసిద్ధి, ఐశ్వర్యం మరియు మానసిక ప్రశాంతత కలుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం కోసం ఈ హోమం చేస్తారు. కొత్త పనులు, వ్యాపారాలు ప్రారంభించే ముందు ఈ హోమం చేయడం వల్ల విజయం, శ్రేయస్సు సిద్ధిస్తాయి. ముఖ్యంగా జాతకంలో కేతు మహాదశ, భుక్తి ఉన్నవారు ఈ హోమం ద్వారా దోషాలను తగ్గించుకోవచ్చు. ఏదైనా శుభకార్యానికి ముందు లేదా సంవత్సరానికి ఒకసారి గణపతి హోమం చేసుకోవడం చాలా శ్రేయస్కరం. స్వామి వినీవే ఆదరించు మా దైవము నీవే. ఏ దేవాలయంలోనైనా వార్షిక బ్రహ్మోత్సవాలు 9 రోజులు చేస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం 21 రోజులు చేయటం ఒక విశేషం. ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణతో మొదలయ్యే బ్రహ్మోత్సవాల సంరంభం అంగరంగ వైభవంగా సాగుతుంది. రోజుకొక వాహనంపై వినాయకుడు ఊరేగుతూ భక్తులకు నయనానందం కలగజేస్తాడు. ఈ విఘ్ననాయకునికి రకరకాల పల్లకీ సేవలు కూడా సాగుతాయి. ఆ సందర్భంగా ఆలయమంతా విద్యుద్దీపకాంతులతో మిరుమిట్లు గొలిపే సౌందర్యంతో అలరారుతుంది. ఆకాశ వీధుల్లో మెరిసే తారాకాంతులన్నీ కాణిపాకం ఆలయం అలంకారానికై దివి నుంచి భువికి దిగివచ్చాయా అన్నంత వైభవోపేతంగా ఉంటుంది. ఈ ఉత్సవాలు వినాయక చవితి నుంచి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలుగా సాగుతాయి. గజానన గణాధిప వినాయక గజకర్ణక మహోధర మహాబల ఉమాపుత్ర విఘ్నేశ్వర గణపతి దేవా జయముల నీవు ఆదిదేవ
నీవే దక్ష నీవే గణేశ. ఈ బ్రహ్మోత్సవాలు మొదటిగా మూషిక వాహనంతో ప్రారంభమై తెప్పోత్సవంతో ఈ 21 రోజుల పాటు రోజుకొక వాహనం చొప్పున ఈ యొక్క దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా 21 రోజుల పాటు జరగడం అనేటువంటిది ఈ దేవాలయం ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ప్రతి కులస్తులు కూడా ఒక్కొక్క కులం వాళ్ళు ఒక్కొక్క వాహనం మీద 2 వాహనాల మీద తీసుకుని వాళ్ళు ఉభయదారులుగా వ్యవహరించి ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా ఈ యొక్క దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. ఇదివరకు దేవాలయంలో సుమారుగా రోజు ఒక 5,000 నుంచి 10,000 దాకా వచ్చేటువంటి వాళ్ళు దర్శనానికి. ఇప్పుడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ రోజు ఇప్పుడు 30,000 నుంచి 50,000 దాకా కూడా దర్శనం శని ఆదివారాల్లో 50,000 దాకా దర్శనాలకి రావడం జరుగుతూ ఉన్నది. ఈ పుణ్యక్షేత్రం బాహుదా నది ఉత్తరపు ఒడ్డున తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై చిత్తూరు నుండి 11 కిలోమీటర్ల దూరంలోనూ, తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. చిత్తూరు లేదా తిరుపతి వరకు రైలులో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవ, గోపూజలతో ఆరంభమయ్యే ఆలయ సేవలు రాత్రి 9 గంటల వరకు అభిషేకాలు, పంచామృతాభిషేకాలు, క్షీరాభిషేకాలు, సహస్రనామార్చనలు, మహాహారతులు, నిత్య వేదపారాయణలు, సామూహిక గణపతి హోమాలతో షట్కాలార్చనలు, భక్తుల ప్రత్యేక దర్శనాలు, ఉచిత దర్శనాలు కొనసాగుతాయి. ప్రతిరోజు కూడా స్వామివారికి 4 గంటలకి సుప్రభాత సేవ ప్రారంభమయ్యి తరువాత 4:20 నిమిషాలకు గోపూజతో ప్రారంభమయ్యి ప్రథమ అభిషేకముగా 4:30 గంటలకు అభిషేకము చేయించి 10 గంటల నుంచి 11 గంటల వరకు సామూహిక గణపతి హోమం జరగబడుతున్నది. ప్రతిరోజు కూడా షట్కాలార్చన జరగబడతాయి. సాయంకాలమున 5 గంటల నుంచి 5:45 వరకు ప్రమాణాలు జరగబడతాయి. ఇలా వరసిద్ధి వినాయకుడు కొలువై ఉన్న కాణిపాక క్షేత్రం నిత్యము భక్తులతో కెటకెటలాడుతుంది. గజాననుడిగా, గజకంఠుడిగా, మూషికా వాహనుడిగా భక్తుల చేత పిలిపించుకుంటున్న స్వామి ఇక్కడ భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. కామితార్థ ప్రధాయినే కాణిపాక నివాసాయ అంటే చాలు, సకల కోర్కెలు తీర్చే కరుణామయుడు విఘ్నేశ్వరుడు. ప్రమద గణాది దేవతలలో మొదటగా పూజలందుకుంటున్న ఆ స్వామి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మరో ఆలయం సందర్శనం చేసుకునేంత వరకు సెలవు. నమస్కారం.